దీపకు తన ఊరి నుండి వచ్చినప్పటి నుండి ఏదో కోల్పోయినట్టుగా ఉంది. సొంత ఊరిని సొంత వాళ్ళని వదిలి సిటీలోని అత్తగారింట్లోకి అడుగుపెట్టింది దీప. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నా మనసులో మాత్రం ఏదో తెలియని దిగులు పెట్టుకుని చింతిస్తూ ఉంది. ఇంతలో దీపను గమనించిన ఆమె భర్త వాసు, దీపా, ఎందుకలా దిగులుగా ఉన్నావు? నేనున్నాను కదా. నువ్వు మీ ఊరి గురించి ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. అలా బాధపడితే ఎలా దీపా? అది కాదండి, ఏదో కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కోల్పోతేనే ఇంకొన్ని మన దగ్గరికి వస్తాయి. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ జీవితంలో మనకి ఏదీ శాశ్వతం కాదు. ఆఖరికి మన ప్రాణం కూడా. వాటి గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. అలా వాసు దీపలు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి దీప అత్త శాంతం వస్తుంది. దీప మొహంలో బాధ గమనించి, వచ్చి 2 వారాల పైనే అయ్యింది. నువ్విలా ఉంటే ఎలా చెప్పు? అయినా నా పిచ్చిగాని నిన్నిలా వదిలిపెట్టకూడదు. నువ్వు ఇంటి కోడలివి. నీకంటూ కొన్ని బాధ్యతలు అప్పచెప్తే ఆ ఆలోచనలు రాకుండా పరారైపోతాయి. అమ్మా, నీ కోడలికి హుషారు తెప్పించాల్సింది నువ్వే, మరి చూసుకో. నాకు తెలుసులేరా, ఇక మా మధ్యకు నువ్వు రాకు. అమ్మా దీపా, రా వెళ్దాం. ఎక్కడికత్తయ్యా? ఇంకెక్కడికి, మన వంటగదిలోకి. నీకీ ఇంటిని సరిగ్గా చూపించలేదు కదా, అందుకే అన్ని గదులు చూపించి తర్వాత నీ సామ్రాజ్యాన్ని నీకు పరిచయం చేస్తాను. నా సామ్రాజ్యమా? అదేనమ్మా, వంటగది. ఆడవాళ్లకంతా అదే కదా అసలైన సామ్రాజ్యం. అంటూ శాంతమ్మ తన కోడలు దీపని తీసుకెళ్లి ఇల్లంతా చూపిస్తుంది. ఇంట్లో అక్కడక్కడ పచ్చని మొక్కలుంటాయి. వాటిని చూసి దీపకి చాలా ఆనందమేసింది. వెంటనే ఒక మొక్కను పట్టుకోగానే అవి నిజమైన మొక్కలు కాదని తెలిసి ఆశ్చర్యపోయింది. ఏంటత్తయ్యా, ఇవి నిజమైన మొక్కలు కావా? అవునమ్మా, అవి ఉట్టి అలంకరణ కోసమే ఉంచాం. అవంతా రబ్బర్ మొక్కలు. ఇంట్లో పచ్చగా ఉంటే బావుంటుందని అలా ఉంచేశానంతే. ఇకపోతే ఇదే వంటగది. వంటగదేంటి ఇంత విశాలంగా ఉంది? సిటీలో ఈ మాత్రం వంటగది ఉండాలి కదా. భోజనం తినడం కూడా ఈ గదిలోనే. అదిగో ఆ టేబుల్ పై కూర్చుని భోజనం తింటాం. ఇకపై ఇదంతా నువ్వే చూసుకోవాలి. కోడలు రాగానే నా బాధ్యత మొత్తం అప్పచెప్పాలని చూస్తున్నాను. ఇక నువ్వొచ్చేసావు కదా, ఇవన్నీ చూసుకో. వంటెక్కడ చెయ్యాలత్తయ్యా? ఇదిగో ఇక్కడే కదా, ఆ గ్యాస్ పొయ్యిపైనే వంటలు చెయ్యాలి. సరేనా? ఇక ఏ పూటకు ఏ వంట చేస్తావో, ఏ కూర వండుతావో అంతా నీ ఇష్టం. ఈ పనులు చేస్తే నీకు కాలక్షేపమైనట్టు ఉంటుంది, మీ ఊరి గురించి మర్చిపోయినట్టు ఉంటుంది. అత్తయ్యా, మీకు పెళ్లైన కొత్తలో మీరు కూడా ఇలాగే బాధపడేవారా? అవునమ్మా, ప్రతి ఆడపిల్లకు ఉండే సమస్యే కదా ఇది. అప్పటి వరకు హాయిగా సొంతింట్లో తిరిగే మనం ఆ తర్వాత పెళ్ళైతే ఇంకో ఇంటికెళ్ళాలి. కొత్త మనుషులు, కొత్త పలకరింపులు. మొదట్లో ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. తర్వాత రాను రాను అలవాటైపోతుంది. దాన్ని శాపమనుకోవాలో కొత్త జీవితం అనుకోవాలో తెలీదు. సర్దుకొని బతకాలంతే. శాంతమ్మ చెప్పే మాటలు దీపపై బాగా పనిచేస్తాయి. ఆ మాటలు విన్నాక కాస్త మనసుకు ఉపశమనం కలిగినట్టు అనిపిస్తుంది. ఇక వంట చేయటం మొదలెడుతుంది. అలా గ్యాస్ పొయ్యిపై వంట చేయటం కాస్త ఇబ్బందిగా కూడా అనిపించడంతో వెంటనే శాంతమ్మకి చెప్తుంది. ఇదేంటత్తయ్యా, ఈ పద్ధతేం బాగోలేదు. సిటీలో అంతా ఇంతేనమ్మా. క్షణాల్లో వాళ్ళకి ఏం కావాలో చేసుకుని తింటారు. పదార్థాలన్నీ సిద్ధంగా ఉంటాయి. మసాలాలు కూడా మనం రోట్లో రుబ్బుకోవాల్సిన పని కూడా లేదు. అన్ని పచ్చళ్ళు, పొడులు, మసాలాలు ఇక్కడ సిద్ధం చేసి అమ్ముతారు. సరే, ఈ పూటకు నేను వంట చేస్తాను, చూసి నేర్చుకో. అలాగే అత్తయ్యా. అలా శాంతమ్మ వంట చేస్తూ ఉంటే దీప తదేకంగా చూస్తూ ఉంటుంది. అలా కాసేపటి తరువాత కొంత సమయంలోనే వంటలన్నీ సిద్ధం చేస్తుంది శాంతమ్మ. ఇక కుటుంబమంతా భోజనానికి కూర్చుంటారు. అబ్బబ్బా, ఏంటమ్మా ఈరోజు వాసనలు అదిరిపోతున్నాయి. దీప చేసిందా వంట? అప్పుడేనా, తనకి గ్యాస్ పొయ్యిపై వంట చేయడానికి రావట్లేదు. అందుకే ఈరోజు నేనే స్వయంగా నేర్పించాను. అవునండి, ఇక రేపటి నుండి నేనే వంట చేస్తాను చూడండి. అత్తయ్య, మీరు కూడా కూర్చోండి, నేను వడ్డిస్తాను. అరే దీపా, ఇక్కడ వడ్డించడాలేమీ ఉండవు. అందరం కలిసే తింటాం. నువ్వు కూడా కూర్చుని తిందువు. అలా దీపని కూడా కూర్చోబెట్టుకుని అందరూ కలిసి తింటారు. దీప ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే రుచి ఏం బావుండదు.
అరే, రుచి పచ్చి లేదు, దీన్నెలా తింటున్నారు? దీపా, ఏమన్నా ఉందా? అది చేసింది అమ్మ కదా. నువ్వలా అనేస్తే అమ్మ ఏమనుకుంటుందో ఆలోచించావా? ఒరేయ్ బాబూ, కోడలు నిజమే కదరా చెప్తుంది. తనని మాట్లాడనివ్వు. అమ్మా దీప, నువ్వు చెప్పింది నిజమే. ఏం చేయమంటావు చెప్పు? ఈ సిటీలో పొడులు మసాలాలు వేసి చేసే వంటలే ఉంటాయి. ఆ వంటే నాకు అస్సలు నచ్చదు. కానీ చేసుకొని తినాలి, తప్పదు కదా. నీకు రాను రాను అలవాటైపోతుందిలే దీపా, తిను. అన్నట్టు ఇవాళ రాత్రికి మన ఇంటికి చుట్టాలొస్తున్నారు. నా తమ్ముడు భద్రం, వాడి భార్య రమ్య, ఇంకా పిల్లలొస్తున్నారు. మనం రేపొద్దున మంచి వంటకాలతో అదరగొట్టాలి. అమ్మా, అయితే చికెన్ ఫ్రై, మటన్ పాయ, రోటీలు, పూరీలు చేసి పెట్టండి. వాళ్ళు ఇష్టంగా తింటారు. అలాగే లేరా, అవే చేద్దాంలే. ఏమ్మా దీప, మనిద్దరం చకచకా వండి పెట్టేద్దాం, సరేనా? అలా శాంతమ్మ, వాసు, దీపాలు అనుకున్నారు. ఇక మరుసటి రోజుకు కావలసిన పదార్థాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది శాంతమ్మ. ఆ రోజు రాత్రికి భద్రం, రమ్య వాళ్ల పిల్లలు ఇంటికి చేరుకోగానే వాళ్ళని చూసి చాలా ఆనందించింది శాంతమ్మ. అక్కా, ఏంటక్కా అలా చీకిపోయావు? కొత్త కోడలొచ్చిందిగా, ఇక నువ్వు హాయిగా ఉండొచ్చులే. ఏమ్మా దీపా, బాగున్నావా? బావున్నానండి. చాలా చక్కగా ఉన్నావు తల్లి. ఇక మాట్లాడుకున్నది చాలు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ప్రయాణం చేసొచ్చారు కదా, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. పొద్దున మాట్లాడుకుందాం. అలా శాంతమ్మ వాళ్ళని గదుల్లోకి పంపిస్తుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్రపోతున్న అందరికీ గుమగుమలాడే వంటల సువాసనలు అందుతాయి. ఆ సువాసనకి నిద్రలేస్తారు భద్రం, రమ్యలు. ఇక గదుల్లో నుండి బయటకొచ్చి చూస్తే అక్కడ దీప కట్టెల పొయ్యిపై వంటకాలు చేస్తూ కనిపిస్తుంది. అరే, ఈ వంటకాలన్నీ మాకేనా దీపా? మీకోసమే ఈ వంటకాలు. గ్యాస్ పొయ్యిపై చేస్తే రుచి అస్సలు బావుండదు. అందుకే ఇలా కట్టెల పొయ్యిపై చేస్తున్నాను. వెళ్ళి తొందరగా తయారై రండి. నాకైతే నోరూరిపోతుంది. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను దీపా. నేను కూడా. అలా భద్రం, రమ్యలు చకచకా తయారై అక్కడికొచ్చి కూర్చుంటారు. వాళ్ళకి వేడివేడి వంటకాలు వడ్డిస్తుంది దీప. ఆవురావురుమంటూ తింటారు. ఇక కాసేపటికి వాసు వస్తాడు. తన భార్య చేస్తున్న పని చూసి, అరే దీపా, ఏంటి నువ్వు చేసిన పని? ఇలా కట్టెల పొయ్యిపై చేస్తున్నావేంటి? ఇదేం పల్లెటూరు కాదు, సిటీ. చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు చెప్పు? అసలు ఈ విషయం అమ్మకు తెలుసా? తెలీదండి. అయిపోయాంపో, అమ్మకొక్క మాట కూడా చెప్పకుండా ఇలా చేసావేంటి దీపా? ఓరేయ్ వాసో, అలా మాట్లాడుతూనే ఉంటావా? వచ్చొక పట్టు. రుచి మాత్రం అమోఘం, అదిరిపోయింది. బాలే ఉందనుకో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆహా, ఇలాంటి వంటలు మళ్ళీ మళ్ళీ తినలేమనిపిస్తుంది. అద్భుతంగా చేసిందిరా నీ భార్య. అవునా? నిజమా? అయితే ఒక పట్టు పట్టాల్సిందే. అంటూ వాసు కూడా వాళ్ళ వద్దకి వెళ్లి అన్నీ వడ్డించుకొని తింటుంటాడు. వాళ్ళలా తింటూ ఉంటే దీప వంటకాలు చేస్తూనే ఉంటుంది. ఇక కాసేపటికి అక్కడికి శాంతం వస్తుంది. శాంతమని చూడగానే దీప కాస్త భయపడుతుంది. అమ్మా దీపా, కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నావా? నేను నీకు ముందే చెప్పాను కదా, ఈ సిటీలో అందరూ గ్యాస్ పొయ్యిపై చేస్తారని. ఎందుకలా చేశావు? అత్తయ్య, మీరు ముందు కూర్చోండి. ఇదిగో తినండి అత్తయ్యా అంటూ దీప తన అత్తకి కూడా వడ్డిస్తుంది. వాటిని తిన్న శాంతమ్మ కంటతడి పెట్టుకుంది. అయ్యో, ఏంటత్తయ్య అలా ఏడుస్తున్నారు? బాలేవా? ఇలాంటి కమ్మటి వంట తిని చాలా రోజులైంది. అందుకే ఈ కన్నీటి బాష్పాలు. అత్తయ్యా, మనమెక్కడికెళ్ళినా మన రుచులను, అభిరుచులను మాత్రం మర్చిపోకూడదు. ఇప్పుడు చూడండి, ఇలా కట్టెల పొయ్యిపై వంటలు చేసుకుని పల్లెటూళ్ళలోలాగా అందరం కలిసి ఒకచోట కూర్చొని తింటుంటే ఎంత బావుందో కదా. ఇతరుల కోసం మనం మారకూడదు, మన కోసం మనం బతకాలి. ఆహా, చక్కగా చెప్పావమ్మా. నేను చెయ్యలేని పని నువ్వు చేసి చూపించావు. నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది నిన్ను చూస్తుంటే. అక్క, నీ కోడలు వంటలు అదరగొట్టేసిందనుకో. ఇకపై మేము నెలకొక్కసారైనా ఇక్కడికి వచ్చేస్తాం. నిన్ను చూడ్డానికి కాదు, దీప చేసే వంటలు తినడానికి. భద్రమల అనగానే అందరూ పక్కున నవ్వేస్తారు. శాంతమ్మ కూడా మనసారా నవ్వుతుంది. వాళ్ళందరినీ చూసి దీప చాలా సంతోషిస్తుంది. చూడండత్తయ్యా, ఇకపై నేను రోజు కట్టెల పొయ్యిపైనే వంటలు చేసి పెడతాను.
అలాగే చెయ్యి దీపా, నువ్వలా చేస్తానంటే అమ్మ అస్సలు వద్దనదు. అమ్మా దీపా, చాలా రోజుల నుండి నాకు చేపల పులుసు తినాలనుంది. కాని గ్యాస్ పొయ్యిపై చేసుకుంటే అంత రుచుండేది కాదు. ఇక నా కోసం రేపొక్కసారి ఆ చేపల పులుసు చేయి తల్లి. మీరడగాలే గాని మీకోసం ఏదైనా చేసి పెడతానత్తయ్యా. అలా దీపా శాంతమ్మలు మాట్లాడుకుంటూ ఉండగా చుట్టుపక్కల ఇళ్లలో నుండి ఆడవాళ్లక్కడికొస్తారు. పక్కింటి పారిజాతమైతే కంచం తీసుకొని మరీ వచ్చేస్తుంది. అమ్మా శాంతమ్మా, గుమగుమలు అదిరిపోతున్నాయి. ఏదేమైనా ఇలా కట్టెల పొయ్యిపై చేసుకొని కుటుంబం అంతా కలిసి తింటే ఆ మజానే వేరు. నాక్కూడా కాస్త పెట్టండి, తిని పెడతాను. పారిజాతమల అనేసరికి అక్కడున్న వాళ్ళంతా ఆనందిస్తారు. ఇక అందరికీ కడుపు నిండా భోజనం పెడుతుంది దీప. ఇక ఆ రోజు నుండి పొయ్యిపైనే వంట చేస్తూ అందరికీ ఏం కావాలో చేసి పెడుతూ వాళ్ళని సంతోషంగా చూసుకుంటుంది దీప. కార్వేటి నగరంలో కాంతమ్మ అనే పెద్దావిడుండేది. ఆవిడకి రామన్న అనే కొడుకున్నాడు. రామన్నకి బద్ధకం ఎక్కువ. ఏ పని చెప్పినా సరిగా చేసేవాడు కాదు. అలాంటి వాడికి భార్య అయిన పాపానికి కాంచన అష్టకష్టాలు పడుతుండేది. ఇక విజయదశమి పండుగ రావడంతో అందరి ఇల్లు కలకలలాడుతుంటే కాంచన ఇల్లు మాత్రం బోసిపోయి ఉంది. చీచి, నువ్వు కోడలిగా ఇలా దాపురించావో లేదో ఈ ఇల్లు నాశనమైపోయింది. నీలాంటి దాన్ని అసలు ఇంట్లోకి రానిచ్చుండకూడదు. నా కడుపున పుట్టిన పాపానికి ఆ దరిద్రుడు నిన్ను ప్రేమించి ఈ ఇంటికి తీసుకొచ్చాడు. నా కొంప ముంచాడు. అమ్మా, నీ కొడుకును పట్టుకుని దరిద్రుడంటున్నావా? ఏంటమ్మా నువ్వు? నేను దరిద్రున్నైతే నన్ను కన్న నువ్వెవరమ్మా? నోర్ముయిరా వెధవ. పెళ్ళాన్నంటే మాత్రం సహించవు. ఊళ్ళో అందరూ పండగ చేసుకుంటున్నారు. మనిల్లు మాత్రం ఇలా తిండికి కూడా గతిలేని పరిస్థితిలో ఉంది. ఏంటో నా బతుకు ఇలా తగలడింది. నువ్వు తినాలనుకుంటే ఆ గుడికెళ్ళి ఆ ముష్టి ప్రసాదమేదో దక్కుతుంది కదా, దాన్ని తినొచ్చు కదా. ఇలా నోరు పారేసుకుంటావేంటి? వీడు మారడు. అలా కాంతమ్మ తన కొడుకు రామన్నని తిడుతూ ఉంటే అక్కడికి గుడి దగ్గరి నుండి పూజారొచ్చాడు. అమ్మా కాంచనా, కాంచనా. ఏంటి పూజారి గారు, ఇలా వచ్చారేంటి? మా కోడల్ని పిలుస్తున్నారు. ఏమన్నా పనుందా? ముందు మీ కోడల్ని పిలవమ్మా. అలా పూజారి అంటుండగా అక్కడికి కాంచన వచ్చింది. ఏమిటమ్మా కాంచనా, ఈరోజు పండగ కదా, ఆ విషయం మరువలేదు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈరోజు అన్నదానం చెయ్యాలమ్మా. లేకుంటే నాకు సమస్య అయిపోతుంది. అవతల నువ్వు అన్నదానం చేస్తున్నావని నేను ముందు నుండే ఊరి వాళ్లకు చెప్తూ వస్తున్నాను. ఆ విషయంలో మీరేం కంగారు పడకండి పూజారి గారు. అన్నదానం గురించి నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. సంతోషం తల్లి. సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకో. రాత్రికి మనం గుడికొచ్చే భక్తులకు అన్నదానం చేద్దాం. నిజంగా అలాంటి కార్యం చేస్తున్న నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి. నువ్వేం కంగారు పడకు. ఆ దేవి నీకు తోడుంటుంది. ఆ మహాతల్లిని నమ్ముకున్న వాళ్ళకి ఏ ద్రోహము చెయ్యదు. ఆవిడే సర్వాంతర్యామి అంటూ పూజారి అక్కడి నుండి వెళ్తాడు. పూజారి వెళ్లిన తరువాత కాంచన కంగారు పడుతుంటుంది. మరోవైపు కాంతమ్మ మాత్రం కోపంతో ఊగిపోతుంది. ఒరేయ్ రామన్నా, నీ భార్య ఈ ఇంటిని గుల్ల చేయడానికే కూర్చుందిరా. ఈ ఇంటిని నాశనం చేసేస్తుంది చూడు. అవేం మాటలత్తయ్యా, నేనేం చేసినా ఇంటి మంచి కోసమే చేశాను. నీలాంటి మంచి మనసు నాకు లేదులేమ్మా. ఇంట్లో ఉన్నది కాసిన్ని బియ్యం గింజలు. అది కూడా మనం ఒక్క పూట మాత్రమే భోజనం చేసుకుని తింటున్నాం. ఇప్పుడు నువ్వు ఊరందరికీ ఆ పిడికెడు బియ్యంతో అన్నదానం ఎలా చేయగలవు చెప్పు? నీకేమైనా తమాషాగా ఉందా? ఇంటి పరువును రచ్చగీడ్చడం అంటే ఇదే కదా. అలా ఆవేశపడకండి అత్తయ్యా, నేను చెప్పేది వినండి. ఇంకా ఏం వింటానమ్మా, చెప్పు. సాయంత్రం లోపు నువ్వు అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చెయ్యాలి. నువ్వు ఏమైనా చేసుకో, మా ఇంటి పరువు మాత్రం తీయకు. అలా కాంతమ్మ తన కోడలు కాంచనని తిట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. తన అత్త తిట్టడంతో కాంచన కుమిలి కుమిలి ఏడుస్తుంది. అమ్మా దుర్గమ్మ తల్లి, నాకెందుకమ్మా ఇలాంటి శిక్ష వేశావు? నేనేం పాపం చేశాను? నీకు పూజ చెయ్యాలనుకున్న ప్రతిసారి నాకు చిల్లిగవ్వ కూడా లేకుండా చేస్తావా? మనసారా నీకు పూజ చేసే యోగం నాకు లేదా? ఇప్పుడు ఊరి వాళ్లకు అన్నదానం చేస్తే నా ఇంటి ఆర్థిక పరిస్థితి బాగవుతుందని పూజారి గారు చెప్పారు. ఇలాంటి సమయంలోనే అన్నదానం చెయ్యడానికి ఇంట్లో బియ్యం కూడా మిగల్చలేదు. నేనేం పాపం చేశానమ్మా? ఇలాంటి బ్రతికిచ్చేదానికన్నా నన్ను చంపేయొచ్చు కదా తల్లి.
అరే కాంచనా, అలా ఏడుస్తావేంటే? ఆ నోరు లేని రాయి నీతో ఏం మాట్లాడుతుంది చెప్పు? ఊరంతా ఆ రాయికి పూజలు చేస్తున్నారు. దానివల్ల మనకి ఏ ప్రయోజనమూ లేదు. నా మాట విని ఆ రాయికి పూజలు చేయటం ఆపేసేయ్. ఛీ, మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నాకు ఇలాంటి గతి పట్టాల్సిందే. అలా కాంచన తన భర్తని తిట్టిన తరువాత వంటగదిలోకి వెళ్ళింది. అక్కడే చిన్న పాత్రలో ఉన్న అన్నం మెతుకుల్ని చూసింది. అందులో విషం కలుపుకుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ విషం కలిపిన అన్నాన్ని చూస్తూ ఉంది. ఇక ఒక ముద్ద తీసి నోట్లో పెట్టుకోబోతుండగా అక్కడికొక పెద్దావిడొచ్చింది. ఆవిడని చూసి తినటం ఆపేసింది. ఎవరమ్మా నువ్వు? మా ఇంటికొచ్చావేంటి? నీకేం కావాలి? నా పేరు దుర్గా. నేను చాలా దూరం నుండి వస్తున్నానమ్మా. మా ఊళ్ళో సరైన వసతులు లేక వలస వస్తున్నాం. ఇదిగో మా దగ్గర కాసిని బియ్యం గింజలున్నాయి. వాటిని వండుకోవడానికి బయట సాధ్యం కావట్లేదు. నువ్వు అవకాశం ఇస్తే మీ పొయ్యి పైన అన్నం వండుకొని తినేసి వెళ్ళిపోతానమ్మా. దయచేసి నా మాట విను. నాకెంతో సమయం పట్టదులే. తింటున్నట్టుగా ఉన్నావే. పర్వాలేదులేమ్మా, అదిగో పొయ్యి అక్కడుంది చూడు, వెళ్ళి వండుకో. నా బంగారు తల్లే, నాకు తెలుసమ్మా నీ గురించి. మీరు ఒప్పుకుంటారని నాకు తెలుసు. మీకు కూడా కాస్త బువ్వ పెడతాను, తిని పెట్టాలి, సరేనా? అలాగేనమ్మా, ఆ సమయం వరకు ఉంటే తింటాలే. ఎక్కడికి వెళ్తారేంటి? నా మాట కాదని మీరెక్కడికి వెళ్ళలేరులే. ఇదిగో చిటికెలో చేసేస్తాను. సరేనమ్మా, నీకు కావలసినవన్నీ అక్కడే ఉన్నాయి చూడు, నేను బయటికి వెళ్ళి తింటాను. అలా కాంచన తన అన్నం గిన్నెని తీసుకుని బయటకొస్తుంది. ఏడుస్తూ తన బాధలు తలుచుకుంటూ అన్నం తింటూ ఉంది. అమ్మా దుర్గమ్మ తల్లి, ఈ జన్మకు నిన్ను పూజించుకునే భాగ్యం నాకు కలగలేదు. కనీసం వచ్చే జన్మంటూ ఉంటే నీకు సేవలు చేసే భాగ్యం కలిగించమ్మా. నీ భక్తులకు అన్నదానం చేసే యోగం కలిగించు. ఒక మంచి కుటుంబంలోకి వెళ్ళి పసుపు కుంకుమలతో నిన్ను పూజించుకునే అవకాశాన్ని నాకివ్వు తల్లి. అలా కాంచన తనలో తానే ఏడుస్తూ అన్నం తింటుంది. అలా తింటూ తింటూ మెల్లగా కళ్ళు మూతలు పడతాయి. ఇక అప్పుడే తన వంటింట్లో నుండి గుమగుమలొస్తుంటాయి. కాంచనకి ఆశ్చర్యమనిపిస్తుంది. వెంటనే వంటగదిలోకెళ్ళి చూడగా అక్కడ సాక్షాత్తు ఆ భవానీ దుర్గమ్మ తల్లే వంట చేస్తూ ఉంది. ఆ దేవతని చూసి కాంచన 2 చేతులతో నమస్కరిస్తుంది. అమ్మా, అమ్మలగన్న తల్లి, దుర్గమ్మ తల్లి, భవానీ నమోస్తుతే, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం. తల్లి దేవి భగవతి, కరుణించావా తల్లి? ఈ పేదదాన్ని దీవించడానికి వచ్చావా? చూడు కాంచనా, నువ్వు నా బిడ్డవు. నీకే సమస్య రాకుండా చూసుకోవలసిన బాధ్యత కూడా నాదే కదా. నన్ను నమ్ముకున్న భక్తులకు నేనే హాని కలిగించను. వాళ్ళకి ఏ ఇబ్బంది రానివ్వను. అమ్మా, నా పేదరికాన్ని చూసి నాకే జాలేసింది తల్లి. ఇన్ని కష్టాల మధ్య అన్నదానం చేస్తానని చెప్పకనే చెప్పాల్సొచ్చింది. నా కుటుంబం బాగుపడుతుందని అలా చేయడానికి ఒప్పుకున్నాను. కానీ నేను అన్నదానం చేయడానికి నా దగ్గర సరైన వస్తువులు లేవు. కనీసం బియ్యం గింజలు కూడా లేవు తల్లి. దానికి అలా భయపడిపోతే ఎలా? ఇదిగో నీకోసం నేనే వచ్చాను కదా, నేనే వంట చేస్తున్నాను చూడు. దానికే నీకు జీవితంపై విరక్తి కలిగిందా? చనిపోవాలనుకోవడం చాలా పెద్ద తప్పు. ఏదైనా సరే బ్రతికి సాధించాలి. చావు అన్నింటికీ పరిష్కారం కాదు. నా భక్తులెప్పుడూ ధైర్యంగా ఉండాలి. ఏ బాధ వచ్చినా మనస్సుని మాత్రం చంపుకోకూడదు. ముందు ఆ కళ్ళు తుడుచుకో అంటూ సాక్షాత్తు దుర్గమ్మ తల్లే తన భక్తురాలైన కాంచన కన్నీళ్లు తుడిచింది. ఇక అమ్మవారికి కాంచన సాయం చేస్తుంది. కొంతసేపటి తరువాత వంటలన్నీ పూర్తి చేసింది దుర్గమ్మ. పనులన్నీ పూర్తయ్యాయి కదా కాంచన, ఇప్పుడు సంతోషమేనా? చాలా సంతోషం తల్లి, నీ భక్తురాలైనందుకు గర్వపడుతున్నాను. నీ ఇంటికి వచ్చి ఇంత కష్టపడ్డాను కదా, మరి నాకేమివ్వవా నువ్వు? ఎంత మాట తల్లి, ఇవన్నీ నీకే కదా. కూర్చో అమ్మా, నీకు భోజనం వడ్డించేస్తాను. అలా కాంచన దుర్గమ్మ చేసిన వంటకాలనే ఆ తల్లికే వడ్డిస్తుంది. తన భక్తురాలు వడ్డించిన భోజనాన్ని తింది దుర్గమ్మ. ఇక తిన్న తరువాత, చూడమ్మా కాంచన, ఇక జరగబోయేదంతా మంచి కార్యమే. నువ్వేం కంగారు పడకు.
నీకు తోడుగా ఎవరినైనా పంపిస్తాన్లే. ఇక వస్తాను అంటూ దుర్గమ్మ అక్కడి నుండి మాయమైపోతుంది. ఇక అప్పుడే కాంచన కళ్ళు తిరిగి పడిపోతుంది. కాసేపటికే కాంతమ్మ రామన్న ఇంట్లోకొచ్చి చూస్తారు. పడిపోయి ఉన్న కాంచన మొహంపై నీళ్లు చల్లారు. కాంచన స్పృహలోకొస్తుంది. ఏంటమ్మా ఈ వంటకాలన్నీ ఎలా చేశావు? ఇన్నేసి డబ్బులు నీకెలా వచ్చాయి? అసలు నువ్వెందుకు కళ్ళు తిరిగి పడిపోయావు కాంచనా? ఏదమ్మా ఆ చెయ్యిలా ఇవ్వు. అంటూ కాంతమ్మ తన కోడలు కాంచన చెయ్యి పట్టుకుని చూసింది. ఇక సంతోషం పట్టలేక, ఒరేయ్ రామన్నా, నువ్వు తండ్రివి కాబోతున్నావురా. నీ భార్య ఇప్పుడు గర్భవతి. ఆహా, ఎంత సంతోషమైన వార్త చెప్పావమ్మా. ఆ దుర్గమ్మ తల్లి నాకు ముందే చెప్పింది నాకు తోడునిస్తానని. ఇప్పుడు నా బిడ్డ రాబోతున్నాడు. చెప్పలేనంత ఆనందంగా ఉంది నాకు. అలా కాంచన సంతోషిస్తుండగా అక్కడికి పూజారొచ్చాడు. అమ్మా కాంచనా, అన్నీ సవ్యంగా చేశావమ్మా. ఇదిగో ప్రసాదాలు తీసుకో. ఊరి వాళ్ళంతా అన్నదానం చేసిన నిన్ను పొగుడుతూనే ఉన్నారనుకో. నేను రావటమేంటి పూజారి గారు? నేను ఇంట్లోనే ఉన్నాను. అయినా ఆ తల్లి చేసిన వంటలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, మరి భోజనాలు అక్కడికెలా వెళ్ళాయి? అంటూ కాంచన అక్కడున్న పాత్రలు తీసి చూసింది. అంతే, అందులో ఉన్నవి చూసి షాక్ అయిపోతుంది. అందులో డబ్బు, నగలు, వజ్రాలు అన్నీ ఉన్నాయి. వాటిని చూసి కాంచనతో పాటు కాంతమ్మ, రామన్న కూడా ఆశ్చర్యపోతారు. ఆ దుర్గమ్మ తల్లి చల్లని దీవెనలుంటే చాలు, ఈ లోకంలో మనకింకేం అవసరం లేదు. స్వయంగా ఆ తల్లి ఇంటికొచ్చి ఇవన్నీ చేసింది పూజారి గారు. నాతో మాట్లాడింది, నాకు నచ్చజెప్పింది, నాకు తోడునిస్తానని చెప్పింది. ఆ తల్లి చెప్పినట్టే అన్నీ చేసింది. ఆహా, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావో నీకా తల్లి సాక్షాత్కరించింది. ఈ దసరా పండుగ రోజు ఆ దుర్గాదేవి మీ ఇంటికొచ్చి నీకు అమ్మలా నిలబడింది. నువ్వు అదృష్టవంతురాలివి తల్లి. నువ్వు అదృష్టవంతురాలివి తల్లి. జై దుర్గా భవానీ, జై జై దుర్గా భవానీ. అలా పూజారితో పాటు కాంచన, కాంతమ్మ, రామన్నలు కూడా దుర్గాదేవికి నమస్కరిస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోతారు.